వెల్కమ్ బ్యాక్ టు అవర్ కోలోరెక్టల్ సిరీస్. నేను మీ లండన్ డాక్టర్ రామకృష్ణారావు భట్టు. ఇవాళ మనము ఒక డిఫికల్ట్ ప్రాబ్లం అనొచ్చు, దాన్ని ఫిస్టులా అంటారు. చాలామందికి తెలుగులో నేను చాలాసార్లు చూశానండి, దాని కామన్ నేమ్ అయితే నాకు తెలియలేదు. దాన్ని ఫిస్టులా అనేది అబ్నార్మల్ కమ్యూనికేషన్. ఇక్కడ ఇది లోపల మనకి విరోచన బయటకు వచ్చే లోపల కెనాల్. దీంట్లో ఇక్కడ చూడండి, ఇదేమో రెక్టమ్ అండ్ యానల్ కెనాల్ అంటారు. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ కమ్యూనికేషన్ దీని నుంచి లోపల యానల్ కెనాల్ నుంచి అవుట్ సైడ్కి వచ్చేసింది. సో దీన్ని ఫిస్టులా అంటారు. ఇది సో ఇక్కడ యానల్ కెనాల్ నుంచి అవుట్ సైడ్ మనకి బటక్స్ ఉంటాయి కదా, వీటి మధ్యలో కమ్యూనికేషన్ వస్తుంది అనమాట. సో దీన్ని అబ్నార్మల్ కమ్యూనికేషన్ బిట్వీన్ టూ ఎపిథీలియల్ సర్ఫేసెస్, అది టిపికల్ మెడికల్ డిస్క్రిప్షన్ దానికి ఫిస్టులా అంటే. వాటి వల్ల ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే, మనకి తెలియకుండా కంటిన్యూస్గా లిక్విడ్ స్టూల్స్ ఉన్నాయనుకోండి, ఎస్పెషల్లీ ఇది మోషన్స్ అవి అట్లా బయటకు వచ్చేసి మన అండర్ ప్యాంట్స్ అన్నీ స్టెయిన్ అవుతూ ఉంటాయి. ఒక్కోసారి అక్కడ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల లోపల పస్ ఫామ్ అవుతుంది. అంటే పస్ అంటే చీము పడుతుందండి. చీము పడడం వల్ల చీము గడ్డలాగా తయారైపోయేదను. వాటి వల్ల ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కూడా కంటిన్యూస్గా అన్నట్లు అది అంత హీల్ కాదు. నార్మల్గా ఈ ఫిస్టులా ఫామ్ అవుతుంది అనుకుంటే, జనరల్గా ఎక్కువ మందికి ప్రీవియస్ ఇన్ఫెక్షన్ ఏమన్నా వచ్చిందా అంటే దాన్ని పెరీనియల్ యాప్సిస్ అంటారు, లేకపోతే ఇస్క్యూరెక్టల్ యాప్సిస్. అదంటే అది కొంచెము సివియర్ ఇన్ఫెక్షన్ అనమాట. అది పెరీనియల్ యాప్సిస్ అంటే మనకి బటక్స్ అనుకుంటే ఇక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉండగానే, లేదా ఇంకా సైడ్కి చాలా పెద్దది వస్తుందన్నమాట. ఇస్క్యూరెక్టల్ యాప్సిస్ అంటే చాలా డీప్ యాప్సిస్ ఉండడం వల్ల ఇది లాంగ్ టర్మ్లో ఈ ఫిస్టులా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దీనికి ఫిస్టులా అన్నిటికీ ఒకే ట్రీట్మెంట్ అంటే కాదండి. అవి ఒకసారి ఫిస్టులా అంటే వెరీ సూపర్ఫిషియల్ ఉంటుంది. అంటే మజిల్స్ అంటారు, స్పింక్టర్ మజిల్స్ ఇన్వాల్వ్ కాకపోతే దాని ట్రీట్మెంట్ చాలా సింపుల్. అట్లా కాకుండా స్పింక్టర్ మజిల్స్ ఇన్వాల్వ్ అయినాయి అనుకుంటే, మనం ఎప్పుడైతే కట్ చేసామనుకోండి, అది మొత్తం ఇన్కాంటినెన్స్ వస్తూ ఉంటుంది. సో అది సరిగ్గా హీల్ కాదు. అలానే కొంతమందికి క్రానిక్ కండిషన్స్ ఉంటాయి. అది ఎస్పెషల్గా ఇండియాలో ఎక్కువగా ఈ మధ్య చూస్తూ ఉంది, క్రాన్స్ డిసీజ్ అంటారు, లేకపోతే అల్సరేటివ్ కోలైటిస్, లేకపోతే కొంతమందికి ఓల్డెన్ ఏజ్లో ట్యూబర్క్యులోసిస్. వాటి వల్ల ఈ ఫిస్టులా ఫామ్ అయ్యేదను అసలు చాలా వరకు హీల్ కాదండి, చాలా టైం పడుతూ ఉంటుంది. అలానే మనకి తెలిసిన వరకు క్యాన్సర్స్ ఈ మధ్య బాగా ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో వాళ్ళకైనా ప్రీవియస్ రేడియోథెరపీ ఆ ఏరియాకి ఇచ్చినప్పుడు, ఎస్పెషల్లీ ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ కానీ లేదా యానల్ క్యాన్సర్స్, వాటికి ఏమన్నా రేడియోథెరపీ ఇచ్చినప్పుడు ఈ ఏరియాస్లో ఇలా ఫిస్టులా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో వాటి ట్రీట్మెంట్స్కి వచ్చేసరికి సింపుల్గా అంటే చిన్న కట్ చేస్తారు, ఫిస్టులాటమీ అంటారు. అంటే అది కట్ చేసి ఓపెన్ చేయడం, దట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రీట్మెంట్. బట్ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ మీరు దగ్గరకు వచ్చి చూస్తే ఇక్కడ ఈ ఫిస్టులాకి వచ్చేసరికి ఇది సూపర్ఫిషియల్ అంటారు. ఇక్కడికి వచ్చేసి అనుకోండి మనం ఇలా ఓపెన్ చేసేయచ్చు. అలా ఇక్కడ చూడండి, ఈ మజిల్ అనమాట. ఇది అంటే మజిల్ తోటి ఉంటే మీరు ఇక్కడ మొత్తం తీసేయాలనుకుంటే, ఇది కట్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఇన్కాంటినెన్స్ వస్తుంది. సో దానికి వెరీ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అండ్ ట్రీట్మెంట్స్ వచ్చినాయండి. సో అవన్నీ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. సో ఫిస్టులా అనగానే సింపుల్ ఫిస్టులానా లేకపోతే కాంప్లెక్స్ ఫిస్టులానా అంటారు. అంటే ఇక్కడ చూడండి, ఒకటే ట్రాక్ట్ ఉన్నది మనకి. ఇట్లా కాకుండా కొంతమందికి ఇట్లా మల్టిపుల్ ట్రాక్ట్స్ పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో వాటి వల్ల దాని ట్రీట్మెంట్ వెరీ డిఫరెంట్ అండ్ దట్ నీడ్ వెరీ స్పెషలిస్ట్ ట్రైనింగ్ అండ్ మీకు మోర్ ఎక్స్పీరియన్స్ కావాల్సి వస్తుంది. సో అటువంటి ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. సో మీకు ఎప్పుడైనా ఫిస్టులా ప్రాబ్లం ఉన్నది అనుకుంటే, కోలోరెక్టల్ సర్జన్స్, మనకి ఇండియాలో కోలోరెక్టల్ సర్జన్ పర్సే అనేది సపరేట్ స్పెషాలిటీ లేదండి. మోస్ట్ ఆఫ్ దమ్ ఏంటంటే వేరే కంట్రీస్లో ట్రైన్ అయ్యి వచ్చేసి ఇక్కడికి వచ్చారు. అలానే కొంతమంది సీనియర్ సర్జన్స్, కొంతమంది అన్ని ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటారు. బట్ కాకపోతే స్పెషలిస్ట్ కోలోరెక్టల్ ట్రైనింగ్ చేసిన వాళ్ళ దగ్గర అయితే మీ అవుట్కమ్ బాగుంటుంది నా ఉద్దేశం. అది మీ పర్సనల్ చాయిస్.